ఇప్పుడు మనకి ఏమన్నా స్టీరింగ్స్గా ఏదైనా మనం కారు కొనాలనుకుంటే ఈ కారు మైలేజ్ ఎంత అని చెప్పి అడుగుతాము. సేఫ్టీ ఉందా అని లేదా అని చెప్పి మనమైతే అడగము. జనరల్గా ప్రతి ఒక్కళ్ళు కారు తక్కువలో వస్తుందా, 5 లక్షల్లో వస్తుందా, 6 లక్షల్లో వస్తుందా అని చెప్పి అడుగుతారులే. కానివ్వండి, కార్ సేఫ్టీ ఫీచర్స్ ఉందా లేదా, బిఎన్ క్యాప్లో ఎన్ని స్టార్స్ అంటే ఎంత రేటింగ్ వచ్చింది, స్టాండర్డ్ పిల్లర్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి ఎవరు డిస్కస్ చేయరు. ఫ్యామిలీకి సేఫ్టీ అనేది ముందు ఆలోచించకుండా మైలేజ్ వస్తుందా, ధరలు తక్కువ వస్తున్నాయని చెప్పి ఆలోచించి మన ఆడియన్స్ అయితే కనుక ఇలా ఆలోచిస్తున్నారు. చాలామంది ఫీచర్స్ కూడా ఎంత తగ్గుతుంది, ఎంత డిస్కౌంట్ వస్తుందని చెప్పి ఆలోచిస్తారు. కానీ అసలు క్వశ్చన్ ఏంటి అంటే, మీ ఫ్యామిలీ సేఫ్గా హ్యాపీగా ట్రావెల్ చేయాలా లేదా? ఓకేనా? ఈ వీడియో చివరి దాకా చూడండి. ఖచ్చితంగా మీ ఫ్యామిలీకి పర్ఫెక్ట్ వెహికల్ని అయితే కనుక ఏంటో క్లియర్గా తెలుస్తుంది. సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఈ వీడియోలో ఎవరు స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే అన్ని వెహికల్స్ గురించి చెప్తాను. ఏ వెహికల్లో ఏ ఫీచర్ ఉందో మీకు క్లియర్గా లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుందండి. ఓకేనా? సో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో నా పేరు రఫీ. సో నేనైతే కనుక ప్రతి టెక్నికల్ అండ్ ఆటోమొబైల్ వీడియోస్ గురించి నేనైతే కనుక షార్ట్ వీడియోస్లో లాంగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. ప్రతి అప్డేట్ అయితే కనుక నా ఛానల్లో ఇస్తూ ఉంటానండి. సో నా ఛానల్ ఏమన్నా కొత్తగా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక వీడియో చేసి మీ కామెంట్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మీరు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీయా? జనరల్గా ఈ రోజుల్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీయో, ఎందుకంటే కనుక 1-2 లక్షలు పెట్టి బైక్ కొనేటప్పుడు సెకండ్ హ్యాండ్లో కొన్న అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. ఫస్ట్ హ్యాండ్లోనే కొత్త వెహికల్ తీసుకుందా అని చెప్పి చూస్తూ ఉంటారన్నమాట. రూపాయి కూడబెట్టుకొని ఫ్యామిలీ మీద వెళ్తే, బైక్ మీద వెళ్తే ఈరోజు సేఫ్టీ ఉండట్లేదు, కారు కొందాం అని చెప్పి చాలామంది ఆలోచించుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా వర్త్ అనిపిస్తుంది. 10 lakhs బడ్జెట్లో ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటే బాగుంటుంది? పేరెంట్స్కి కంఫర్ట్, కిడ్స్కి ఎస్పెషల్లీ కిడ్స్కి సేఫ్టీ, దాని తర్వాత వైఫ్కి పీస్ ఆఫ్ మైండ్, దాని తర్వాత మీ పాకెట్కి మైలేజ్. ఇది మెయిన్ అని చెప్పి చాలామంది ఆలోచిస్తారు. అన్నీ బ్యాలెన్స్ అయ్యే బెస్ట్ కార్స్ కోసం సెట్ చేస్తున్నారా? అయితే డెఫినెట్గా ఈ వీడియో చూడండి. మీకోసమే నేనైతే కనుక ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో మ్యాక్సిమం ఫ్యామిలీస్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే ఆలోచించుకునే విధంగా నేను చెప్తాను. మనం చిన్నప్పుడు స్కూల్కి నాన్న బైక్ మీదే తీసుకువెళ్తూ ఉంటారనమాట. అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనమే ఫ్యామిలీకి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన టైం అయితే వచ్చిందండి. ఆ జర్నీలో చాలా వెహికల్స్ ఉంటాయన్నమాట. ఏది బెస్టో చెప్తాను. ఆ జర్నీలో డిజైర్ చాలా ఫ్యామిలీస్కి ఫస్ట్ కార్ అండి. ఎందుకంటే కనుక ఆల్రెడీ మీకు డిజైర్ చూసుకుంటే ట్యాక్సీలో కూడా ఎక్కువ వెహికల్స్ మీకు అయితే కనుక డిజైర్లోనే ఉంటాయి. అది మీ అందరికీ తెలిసిందే. సో అసలు ఎందుకు మారుతి సుజుకి డిజైర్ ఫ్యామిలీకి ఎందుకు ఎమోషనల్ కింగ్గా ఉంది అనేది చెప్తాను ఇక్కడ. సో మెయిన్గా చాలామంది ఈ డిజైర్నే లైక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే బూట్ స్పేస్ బాగుంటుంది, చూడడానికి అపీరియన్స్ ఉంటుంది, మైలేజ్ వస్తుంది, సేఫ్టీ ఓకే, 3 star సేఫ్టీ. ఇప్పుడైతే కనుక 2025లో వచ్చిన ఏదైతే డిజైర్ ఉందో లేటెస్ట్ డిజైర్, అదైతే కనుక కొంచెం నిజంగా అదైతే కనుక మీకు 5 star రేటింగ్లో ఉంది. బట్ అక్కడక్కడ కొన్ని డిసడ్వాంటేజ్ ఉన్నాయని చెప్పారు కానీ డిసడ్వాంటేజ్ అయితే ఏం లేవు. ఓవరాల్గా మైలేజ్ బాగానే ఉంది, కంఫర్ట్ బాగానే ఉంది. లోపల ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్, డాష్ బోర్డ్, షైనింగ్ అంతా మంచిగానే డిజైన్ చేశారు. దీంతో పాటుగా 4 air bags అనమాట. 2026లో వచ్చిన సేఫ్టీ అప్డేట్స్ ప్రకారంగా ఎక్సలెంట్ రేర్ సీట్ కంఫర్ట్ అనమాట. వెనక ప్యాసింజర్స్ 3 కూర్చుంటే ఓకే, 4 కూర్చుంటే కొంచెం సస్పెన్షన్ అనేది కొంచెం ఆ ప్రెజర్ని అంటే ఆ లోడ్ని క్యారీ చేయలేక వెనక షాకర్స్ అయితే కొంచెం దిగిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువే. నేను అనుకున్న 500 to 600 లీటర్స్ అయితే ఉంటుంది. వెనక డిక్కీ కూడా, ఎందుకంటే సిడాన్ మోడల్కి మీకు డిక్కీ కూడా వెనక స్పేషియస్ అనేది చాలా అద్భుతంగా ఇస్తారనమాట. మైలేజ్ అనేది అందరు గుర్తుపెట్టుకోండి, ఓన్లీ పర్ హైవేనే అండి. సిటీలో అయితే క్యాలిక్యులేట్ చేయొద్దు. మీకు సిటీలో అయితే కనుక పక్కాగా 20 నుంచి 22 లోపు అయితే km/లీటర్ అయితే కనుక వస్తుందండి. సో ఇందువల్ల మెయిన్గా మీకు ప్రైస్ పరంగా చూసుకున్నా, మెయింటెనెన్స్ పరంగా చూసుకున్నా, ఫ్యామిలీ పరంగా ఆలోచించినా, అన్ని విధాలుగా ఆలోచిస్తే మారుతి డిజైర్ అనేది కింగ్ అని నేనైతే చెప్తానండి. మళ్ళీ అగైన్ మారుతిలోనే సెకండ్ వెహికల్ కూడా ఉందన్నమాట. అదే మన మారుతి బెలినో. మోడర్న్ అయితే ఇదైతే కనుక కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. లేటెస్ట్గా కొంచెం టెక్నాలజీ, లేటెస్ట్ డిజైన్, కొంచెం మోడర్న్గా ఫ్యామిలీ అయితే కనుక చూస్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి.
దీంట్లో ఎందుకు చూస్ చేసుకున్నారు ఏంటని చెప్పి నేనైతే కనుక డీటెయిల్గా చెప్తాను. మీ వైఫ్ చెప్తుంది కార్ స్టైల్గా ఉండాలని చెప్పి, జనరల్గా ఇంట్లో వాళ్ళు చెప్తారండి. కొంతమంది ఏమో ఆ మోడల్ నాకు బాగాలేదు, నేను ఆ డిజైరే కావాలి, నాకు ఆ బెలినోలే కావాలి, ఆ బెలినోలే రెడ్ కలరే కావాలి, ఆ బెలినోలే గ్రానైట్ గ్రేనే కావాలి, ఓ 1,00,000 చెప్తూ ఉంటారు. ఎందుకంటే కనుక ఇంట్లో వాళ్ళు చెప్పాక మనం వెనక తప్పదు, కొనక తప్పదు అన్నట్టుగా ఉంటుంది అనమాట. సో మీరు చెప్తారు మైలేజ్ ఇంపార్టెంట్ అని, బట్ ఇక్కడ ఏంటంటే బెలినోలో 2 సాటిస్ఫాక్షన్ చేసే విధంగా 2 ఉంటాయి అనమాట. మైలేజ్ వస్తుంది, ఇటు స్టైల్ వస్తుంది అనమాట. సో అదేంటో డీటెయిల్గా చెప్తాను చూడండి. సో దీంట్లో అయితే ఇంకా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి. సో అది మాత్రం పక్కా మంచి సేఫ్టీ వెహికల్ అనమాట. స్పేషియస్ క్యాబిన్ ఉంటుంది. ఇదైతే కనుక కంపేర్ టు సేఫ్టీ పరంగా చూసుకుంటే డిజైర్ కన్నా కొంచెం ఇది సేఫ్టీ అని చెప్తాను. స్పేషియస్ క్యాబిన్ ఉంటుంది, స్మూత్ ఇంజిన్ అనమాట, పెట్రోల్ అనమాట, 1.2 పెట్రోల్ ఇంజిన్ వస్తుంది అనమాట. సో మైలేజ్ అనేది పక్కాగా 22 వస్తుందండి, 22 డ్యామ్ షూర్. మీకు బ్యాలినో ఎలా అయితే వస్తుందో డిజైర్ కూడా ఇంచుమించు అలాగే ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇది 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడున్న లేటెస్ట్ ఇంజన్స్లో చాలా వరకు 3 సిలిండర్ 1 లీటర్ పెట్రోల్ ఇంజినే వస్తున్నాయండి. సో అవి అయితే కనుక మైలేజ్ బాగానే వస్తాయి అనమాట. థర్డ్ పొజిషన్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ వెహికల్ అనమాట, టాటా పంచ్. సేఫ్టీలో ఫస్ట్ ఫ్యామిలీకి నిజంగా ఎవరైనా తీసుకోవాలనుకుంటే దయచేసి ఈ వెహికల్ని ప్రిఫరబుల్ చేయండి. రీసెంట్గా 2026లో టాటా పంచ్ అయితే కనుక లాంచ్ చేశారు. ఎంత అద్భుతంగా ఉందంటే వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ కానివ్వండి, వాళ్ళు వెహికల్ లాంచ్ అయిపోయింది ఈవెంట్. దాని తర్వాత పూణేలో అనుకుంటా ఒక ఈవెంట్ని, అంటే వాళ్ళే ఏదైతే డిజిటల్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంటెంట్ చేశారు. వాళ్ళు ఒక చిన్న ఈవెంట్లా కండక్ట్ చేసేసి, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే అప్ డౌన్స్, మడ్ రోడ్స్, వాటర్ రోడ్స్, శాండ్ రోడ్స్, జంపింగ్స్, స్టంట్స్ ఇవన్నీ చేసి ఈ వెహికల్ అన్ని విధాలుగా ఏదైనా అపాయం వచ్చిన, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాడీ చాసెస్కి లాగేసి ఒక వెహికల్ని హ్యాంగ్ చేశారు, ఒక టన్ వెయిట్ని బండి మీద పెట్టి దాని యొక్క స్ట్రెంత్ని పీపుల్స్కి అర్థమయ్యేలా చెప్పారనమాట. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంగిల్స్లో దాన్ని డ్రైవ్ చేసి ఎటువంటి విపత్తులు వచ్చినా కూడా ఇది ఎదుర్కొనే విధంగా దీన్ని తయారు చేశామని చెప్పి టాటా పంచ్ అయితే కనుక బాగా వైరల్ అయింది. ఇన్స్టాలో, యూట్యూబ్లో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో అన్నింటిలో వైరల్ చేశారనమాట. సో అందువల్ల నేను దీని గురించి అంత స్టాండర్డ్గా చెప్తున్నాను అనమాట. ఎందుకు తీసుకోవాలంటే 5 స్టార్ గ్లోబల్ అండ్ క్యాప్ ఆ రోజు టాటా పంచ్ని ట్రక్తో గుద్దారు, అద్భుతంగా వీళ్ళైతే టెస్ట్ చేశారని అనిపించింది. సో హై గ్రౌండ్ క్లియరెన్స్, దాని తర్వాత స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ, మైలేజ్ అయితే కనుక 20, కొంచెం అదర్ వెహికల్స్తో పోసుకుంటే కొంచెం 2-3 కిలోమీటర్స్ డిక్రీజ్, అంటే తక్కువే ఉంటుంది అనమాట. లుక్స్ అవన్నీ కొంచెం ప్రీమియంగానే ఉంటాయి, చాలా చూడడానికి స్మాల్గా ఉంటుంది. బట్ ఫ్యామిలీ పరంగా చూసుకుంటే బిగ్ ప్రొటెక్షన్ అని చెప్పి ఈ వెహికల్ గురించి మనం అయితే కనుక బల్ల గుద్ది చెప్పాల్సిందే ఇక్కడైతే కనుక. సో ఇలా చూసుకుంటే మీకు బేస్ వర్షనే 5,69,000కి స్టార్ట్ అవుతుంది. అండ్ మన ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక ఇది 7 లక్షలకి ఆన్ రోడ్లో బేస్ వర్షన్ అయితే వస్తుంది విత్ 5 స్టార్ రేటింగ్, మంచి బిల్డ్ క్వాలిటీతో. సో ఈ వెహికల్ ఎవరైనా తీసుకోవాలంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. దీని గురించి ఇంకా డీటెయిల్గా చెప్పాలనుకుంటే నాకు డైరెక్ట్ నేను కింద కామెంట్ సెక్షన్లో చెప్తే దాని గురించి కూడా చెప్తాను మీకు. 4th పొజిషన్లో మీకు అయితే కనుక హుండాయ్ నుంచి ఎక్స్టార్ ఉంది. హుండాయ్ నుంచి ఈ వెహికల్ అయితే కనుక చాలా స్మిక్, అంటే వెహికల్ చూడడానికి స్మాల్గా ఉంటుందన్నమాట దీంట్లో. సో ఫీచర్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి, అదేంటో డీటెయిల్గా చెప్తాను చూడండి. సిటీలో డైలీ ఆఫీస్కి వెళ్ళి రావడానికి ఈ వెహికల్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది. దాంతోపాటుగా పిల్లల్ని స్కూల్ డ్రాప్ చేస్తూ ఉంటాం, అక్కడ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. లాంగ్ డ్రైవ్స్లో కొంచెం వెహికల్ సస్పెన్షన్ అంత కంఫర్ట్గా అనిపించలేదు అని చెప్పి నేనైతే డైరెక్ట్గా చెప్పను కానివ్వండి. కొంచెం డిపెండ్స్ ఆన్ అదర్ వెహికల్స్, కొంచెం సస్పెన్షన్ కొంచెం వీక్ ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో వీకెండ్లో ఎక్కడికైనా అవుట్ గోయింగ్కి వెళ్ళినా, ఎక్కడైనా వెళ్ళినా చాలా కంఫర్ట్గా వెళ్ళి రావచ్చు వెహికల్ అయితే కనుక. ఎక్స్టర్ అయితే కనుక ఈజీగా మేనేజ్ చేస్తుంది అనమాట. సో సిటీలో కానివ్వండి, దాని తర్వాత చిన్న చిన్న రోడ్స్లో కానివ్వండి, సస్పెన్షన్ ఘాట్ రోడ్స్లో కానివ్వండి, వెహికల్ అయితే స్మూత్గా మీకు ట్రావెలింగ్ పరంగా అయితే ఎటువంటి డోకా లేదు, మంచిగా ట్రావెల్ అవ్వచ్చు అనమాట. సో ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి వెహికల్ ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలండి. సేఫ్టీ రేటింగ్, మైలేజ్, కంఫర్ట్, ఫ్యూచర్స్, డిజైన్, సస్పెన్షన్ అన్నీ పరిగణలు తీసుకొని వెహికల్స్ గురించి నేను చెప్తున్నానండి. 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఈజీ టు డ్రైవ్ చేయడానికి చాలా ఈజీ కంఫర్ట్ ఉంటుంది. అంటే వెహికల్లో మనం కూర్చున్నామంటే డ్రైవర్ సీట్లో స్టీరింగ్ వీల్ తిప్పడానికి
ఆ స్టీరింగ్ వీల్ నుంచి మన థైస్ వరకు ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో, సో మనం స్టీరింగ్ తిప్పేటప్పుడు మనకేమన్నా షోల్డర్స్ ఏమన్నా పెయిన్ వస్తున్నాయి ఏంటని చెప్పి దాని గురించి కూడా మనం డీప్గా చూసుకునే విధంగా అయితే కనుక ఈ వెహికల్ అయితే కనుక తగినట్టుగా ఉందని చెప్పి నేనైతే చెప్తున్నాను అండి. గుడ్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్. మైలేజ్ అయితే కనుక కొంచెం తక్కువ అయితే వస్తుంది, 18 నుంచి 17 లోపు అయితే వస్తుంది అనమాట. ఇదైతే కనుక మైలేజ్ తక్కువే. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనమాట టాటా టియాగో అండి. సో బడ్జెట్ ఎమోషనల్ చాయిస్ అనమాట. టాటా అయితే కనుక టాటాలో 2 వెహికల్స్ ఉన్నాయి, మారుతిలో 2 వెహికల్స్ చెప్పాను, హుండాయ్ నుంచి 1 వెహికల్ చెప్పాను అనమాట. సో టాటా టియాగో అనేది మీకైతే కనుక ఫస్ట్ కార్ డ్రీమ్ తీసుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళకైతే కనుక ది బిగ్ 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 బెస్ట్ వెహికల్ అండి ఇదైతే కనుక. సో చాలా ఫ్యామిలీస్కి టాటా టియాగో అంటే కనుక అది ఒక మెమరబుల్ స్వీట్ హాట్ కేక్లా చాలామంది కొంటూ ఉంటారనమాట. సో ఒకప్పుడు మారుతిలో రిజ్ ఎలా అయితే అమ్ముడుపోయినో ఇప్పుడైతే కనుక టాటా టియాగోలో అలా కొంటున్నారు, ఈవీలో కూడా కొంటున్నారు అనమాట. సో సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అండి. దీని గురించి చెప్పుకోవాలంటే కనుక టాటా అంటేనే బిల్డ్ క్వాలిటీ అంటేనే టాటా. సో వీటికి రీసేల్ వాల్యూ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. సో అఫోర్డబుల్ మెయింటెనెన్స్ అనమాట. సేఫ్టీ బెటర్ దాన్ మెనీ వెహికల్స్ అనమాట. సో ఇలా చూసుకుంటా ఉంటే ఇప్పుడు నేను చెప్పిన 5 వెహికల్స్లో మీకు ఏ వెహికల్ మంచిగా అనిపిస్తుందో నాకైతే కనుక కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ మెయిన్గా చెప్పాలంటే ఒక చిన్న కంటెంట్ అయితే చెప్తానండి ఇక్కడైతే కనుక. సో కార్ అంటే జస్ట్ ఇంజన్ ఒక్కటే కాదండి, దయచేసి ఆలోచించండి. కార్ అంటే ఇంజన్ ఒక్కటే కాదు ఫ్రెండ్స్. సో ఎవరైతే ఫ్యామిలీ ఉన్నా వాళ్ళు బ్యాక్ సీట్లో రిలాక్స్డ్గా కూర్చున్నా ఆ సీటింగ్ కంఫర్ట్ అనేది ఫీల్ అవ్వాలన్నమాట. సో ఎవరు డ్రైవ్ చేసినా రియల్గా నిజంగా డ్రైవ్ చేస్తే అబ్బా ఏముందరా కారు, అబ్బా డ్రైవింగ్ ఫీల్ కంఫర్ట్ దానిలో ఉన్న కంఫర్ట్ కన్నా దీంట్లో ఎక్సలెంట్గా ఉందరా అని చెప్పి కార్లో డ్రైవ్ చేసే వాళ్ళకి అనిపించారనమాట. కిడ్స్ కూడా స్మైల్ చేస్తే అది రియల్గా సక్సెస్ అనమాట. సో ఈ వెహికల్కి నిజంగా అబ్బా డాడీ చాలా బాగుంది డాడీ ఈ వెహికల్ అయితే కనుక అని చెప్పి పిల్లలు అన్నా కూడా వాళ్ళు కూడా ఎంత నిజంగా కంఫర్ట్గా ఫీల్ అయితే ఆ మాట అంటారో ఆలోచించండి. నిజంగా ఒక మాట చెప్పాలంటే సో ఎవరికి ఏ వెహికల్ వర్త్ అనేది ఇక్కడ నేను చెప్తాను. జాయింట్ ఫ్యామిలీ అయితే డిజైర్ బెలినో, సేఫ్టీ ప్రయారిటీలో టాటా పంచ్ ఈజ్ నెంబర్ 1. సిటీ స్మాల్ వెహికల్స్ అయితే కనుక ఎక్స్టార్ కానీ టియాగో కానీ తీసుకోండి. లో మెయింటెనెన్స్కి మారుతి కార్సే బెస్ట్ అని చెప్పి నేనైతే చెప్తాను. మైలేజ్ కూడా ఎక్కువ వస్తాయన్నమాట. సో ఫైనల్గా ఒక కన్క్లూజన్ ఇచ్చేద్దామండి ఓవరాల్గా దీని గురించి అయితే కనుక. సో మీ ఫ్యామిలీకి బెస్ట్ కార్ ఉంటే హైయెస్ట్ ప్రైస్ కాదు, హైయెస్ట్ స్క్రీన్ కాదు, మీ ఫ్యామిలీ నీడ్స్ని మాత్రమే చూసుకునే ఒక కార్ని అయితే కనుక తీసుకోండి. ఈ లిస్ట్లో ఏది మీ ఫ్యామిలీ స్టోరీకి మ్యాచ్ అవుతుందో కామెంట్లో ఖచ్చితంగా మీరైతే కనుక తెలియజేసి, ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో అవి కూడా పెట్టేసేయండి. నెక్స్ట్ మంచి వీడియోతో రావాలంటే కనుక ఈ కంటెంట్ ఎంతమందికి నచ్చిందో అండ్ నేను చెప్పిన వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా కనుక ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.